గారు నమస్తే అండి. మరి ప్రస్తుతం చూసారు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎన్నికల ఫలితాలు కానీ, ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు నాయుడు కూర్చోవడం కానీ ఇవన్నీ చూశారు. ఆయన నిన్న సెక్రటేరియట్‌కి రావడంతో ఇక్కడ అమరావతి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి నిజంగా అమరావతి అనేది మరలా మొదలవుతుందంటారా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మేము 1632 రోజుల నుంచి మేము దీక్షలు చేస్తుంటే మరి జరిగిన ప్రభుత్వంలో ఎవడో మమ్మల్ని పలకరించినాడు ఒక్కడు లేడు. ఎందుకు చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, దేనికి దీక్షలు చేస్తున్నారని అడిగినోడు లేడు ప్రభుత్వంలో. మాకు నిన్నటితోటి రాక్షస పాలన పోయి రాముడి పాలన వచ్చిందని ఇక్కడ రాజధానిలో రైతులంతా నిన్న చూసే ఉంటారు మీరందరూ. మరి పూల వర్షంతో పూల పాన్పు మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో నమ్మకం ఉంది ఇక్కడ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే నమ్మకం ఉంది. ఇక్కడ రాజధాని ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఒక ఎజనగల ముఖ్యమంత్రి, ఆయన పనులు చేస్తాడని. మరి నిన్న రావటమే 5 మీద సంతకాలు పెట్టారు. అన్నా క్యాంటీన్, మెయిన్ అన్నా క్యాంటీన్ మూసేశారు. మీరు మూసేసి పగలగొట్టారు. ఎక్కడ అన్నా క్యాంటీన్ మీరు బద్దలుగా పగలగొట్టారు. అసలు మీకు అది తెలుసంటారా? దద్దమ్మలారా, ఏదన్నా అన్నం పెడతామంటే ఏందో మీకు తెలుసా? ఆకలైన అడిగి భోజనం పెడితే అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు ఏనాటి నుంచో చెబుతారు. అట్లాంటి క్యాంటీన్లు పగలగొట్టి మీరు పేదవాడికి కడుపు కొట్టారు మీరు. మరి మీకు ఎట్ట ఓట్లు వేస్తారా బాబు? మాకు వేయలేదు ఓట్లు, ఏమయ్యారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మీకు అసలు ఏ లెక్కలో ఓట్లు వేస్తారు మీకు? పోతే కొడాలనిగా నువ్వు ఏం కూర్చావురా? నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన చెప్పులు దుడుతాను, ఆయన పాదాల దగ్గర కూర్చుంటాను అన్నావు. మరి నిలబెట్టుకుంటామంటారా ఆ మాట నువ్వు? అంటే మీ జే బ్రాండ్ చీప్ లెక్కర్ దాకా మాట్లాడావా, లేకపోతే ఏం మాట్లాడా? ఇకనైనా మంచి లెక్కర్ వచ్చింది తాగు. చంద్రబాబు నాయుడు వదులుతాడు రేపు నుంచి లెక్కరు. ఆ మంచి లెక్కర్ దాగరా పరమ దరిద్రుడా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పులు తడవరా నువ్వు. పోయి మాట నిలబెట్టుకో, అంతకంటే నీకేం చేతయిద్ది? పరమ దరిద్రుడా. ఎన్ని మాటలు మాట్లాడారా, ఎన్ని బూతులు తిట్టావరా, ఎంత చేసావరా నువ్వు అసలు కమ్మ కొలంలో పుట్టాల్సినాడు అని అంటారు. నువ్వు కొలంలో పుట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడావు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. మరి నువ్వు అన్నమాట ప్రకారం కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవన్నావు. అంటే చంద్రబాబు నాయుడు మెజార్టీతో గెలిచాడు. మరి రేపు ఆయన చెప్పులు దుడవు నువ్వు. అన్నమాట నిలబెట్టుకో. మరి ఏమా జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజల్లోకి వస్తావా? మరి మొన్న ముఖ్యమంత్రిగా ఉండగా పరదాలు కట్టుకొని బారికేండ్లు అడ్డం పెట్టుకొని చెట్టులు నరికేసి నానా బీభత్సం ఎందుకు చేశావు నువ్వు? దేనికి చేశా? అసెంబ్లీకి రావడానికి నీకు పరదాలు లేకుండా వచ్చావు నువ్వు ఒకసారైనా ధైర్యంగా? చంద్రబాబు నాయుడు నేను ఆల్రెడీ ధైర్యంగా వచ్చాడు. ఆయన ఎప్పుడైనా ధైర్యంగానే వస్తాడు. గతంలో కూడా ధైర్యంగానే వచ్చాడు 5 సంవత్సరాలు. మరి నీలాగా దద్దమ్మలాగా రాలా. నిన్న ప్రజలతోటి మమేకమై ప్రజలతోటి మాట్లాడుకుంటూ వచ్చాడు. అసెంబ్లీకి 5 సంతకాలు పెట్టాడు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టాడు. 99% చేశానంటున్నావు. ఏం చేశావు నువ్వు? అన్నా క్యాంటీన్లు పగలగొడతావు 1%? పోలవరం భ్రష్టు పట్టడం 1%? మరి రాజధానిని అడవి చేయటం 1%? ఏం చేసావు నువ్వు? 99%. ఎవరికి ఇచ్చా నువ్వు? నీ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఎలగబెడితే ఓట్లు వేయి. నీకు ఓట్లు ఎందుకు వేయాలా? దేనికి వేస్తారు నీకు? భూములు ఇచ్చిన రాజధాని రైతుల మీద ఎన్ని కేసులు పెట్టించా? ఎంతమంది పోలీసులతో కొట్టించా? ఎంతమంది రైతులు జైల్లో పెట్టించా? నువ్వు 99% హామీలు నెరవేర్చావా? విశ్వనీతి అంటే ఏందో తెలుసా నీకు అసలు? అది మీ నాన్నకు తెలుసు, నీకు తెలుసా? ఏం చేశావు? రాక్షస పాలన చేసావు నువ్వు. ఒక దుర్మార్గమైన పాలన చేసావు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రానికి దిశ లేకుండా చేసావు నువ్వు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా తెలుసుకో. ఇంకా నువ్వు పాదయాత్ర చేస్తా, నిన్ను అసలు ప్రజలు రానిస్తారా? ఎక్కడికైనా సరే ఏం చేస్తా? పాదయాత్ర చేసి ఎవరిని ముంచుతా? ఇప్పుడు ఎంత ముంచా? 2,70,000 కోట్లు నువ్వు సంక్షేమ పథకాన్ని పెడితే తదిమా డబ్బులు మొత్తం ఏం చేసి 7 లక్షల కోట్లు ఏం చేశా? ఎవరికి పెట్టా? నీకు ఒక ఉద్యోగస్తుడు ఓటేయడు, ఒక చెత్త ఊడ్చుకునేవాడు ఓట్లు వేయరు, మరి నీకు ఒక రైతుగా ఓట్లు వేయరు, మరి ఒక ఆర్టీసీ డ్రైవర్లు ఓటేయరు, నీకు ప్రైవేట్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఓటేయరు. మీకు ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన ఇంత మెజార్టీలు? సిగ్గుండాలా మాట్లాడటానికి? విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడే గవర్నర్కి మెమో ఇవ్వడం సరిపోయింది. 24 గంటల చంద్రబాబు నాయుడుకి మీరు అప్పుడే మెమోలు ఇస్తున్నారు. మీరు చేసిన దమ్మకాండ, మీరు చేసిన రేపులు, మీరు చేసిన మానభంగాలు, మీరు చేసిన హత్యలు ఒకసారి తెలుసుకొని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎంతమంది దారుణంగా బలైపోయారో మీ ప్రభుత్వంలో.
అసలు ఆయన ఎక్కి 24 గంటలు అవ్వలేదు, ప్రశాంతంగా ఉంది రాష్ట్రం 2 రోజుల నుంచి. అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ మీరు గవర్నర్ దగ్గర పోయి మీరు చంద్రబాబు మీదనో లోకేష్ మీద వీళ్ళందరి మీద మీరు ఫిర్యాదులు చేస్తారా? సిగ్గున్నా మీకేమన్నా?